అందరికీ శనార్థులు. నేను మీ నర్సయ్య తాతను. ఇలా ముచ్చట ఏంటంటే ఈ షామీర్పేటకు వచ్చినాము. వినాయకులు ఇక 11 రోజులు పూర్తి చేసుకొని నిమజ్జనం ఎట్లా చేస్తారో చూద్దామని వచ్చినాము. ఇక మరి ఎట్లా చేస్తారో ఏందో మరి ఇక్కడ జనాలు అయితే బాగా కనబడుతురు. మరి ఇక ఏ విధంగా నిమజ్జనం చేసి చూసిన బందోబస్తు కూడా బాగానే ఉన్నట్టుంది. మరి వాళ్ళని అడిగి మరి ఏంది ఎట్లుందో వాతావరణము మరి ఇక పోయి వాళ్ళని తెలుసుకుందాం. పరి నడువురి. ఎక్కడికి వెళ్ళొచ్చారు బిడ్డ? మేము మాడపల్లికి నుంచి వస్తున్నామే. ఏం పేరు? నా పేరు మల్లికార్జున. మా బావగారు శ్రీరామ్ భూపాలు. ఇక్కడ గణేష్ నిమజ్జనానికి వచ్చినాం మేము. షామీర్పేటలో కొద్దిగా చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చినాము. చాలా సంతోషం. ఈసారి ఉత్సవాలు కూడా మంచి జరిగినాయి. సిటీలో కూడా అన్ని అరేంజ్మెంట్స్ మంచి చేసిండ్రు. చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. పోయినసారి నుంచి పెట్టినావా? అంతకుముందు సారి ఇట్లా పెట్టినావా? ఇదే ఫస్ట్ టైమా? మరి ఎప్పుడు పెడుతుంటాము. నేను జనరల్గా మన ట్యాంక్ బండ్కి వెళ్తాను. ఈసారి మా బావగారితో షామీర్పేటకి వచ్చిన. నేను కూడా చూసానికే వచ్చిన. వీడికి ఎట్లా అవుతుంది అని మంచిగానే అవుతున్నట్టుంది. ఇక మరి నిమజ్జనం అయితే చేద్దాం. చెప్పిడా ఎక్కడికి వెళ్ళొచ్చినావు? మేము నాగారం నుంచి వచ్చాము, చిర్యాల నుంచి కూడా వచ్చాము. ఏం పేరు? నా పేరు రుద్రాలి. తీసుకొచ్చు పోయినసారి కూడా లేదు, మేము మా దగ్గర పెడుతూనే ఉంటాం ప్రతిసారి. ఇదేం కొత్త కాదు, ఫస్ట్ టైం కాదు. ట్యాంక్ బండ్ పోతారు కదా చాలా మంది, మరి ఇటు తీసుకొచ్చేందుకు ఏంది కారణం? అంటే ట్యాంక్ బండ్ ఫుల్ రష్ ఉంటుంది కదా ఇక్కడ. అంటే మాకు ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఒక రైడ్, లాంగ్ రైడ్లో కూడా అవుతుందని ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవును, వేసాం. ప్రతిసారి ఇక్కడే వేస్తాము. అనిపిస్తుంది మరి ఇక్కడ వాతావరణము, ఈ బందోబస్తు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ప్రతిసారి కన్నా ఈ రోజు చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. మరి రష్ లేకుండా. అవును. అవా బాగున్నావా? ఏ ఊరికి వెళ్ళొచ్చినావు? జగంగూడ. ఏం పేరు? అంజమ్మ. వినాయకుని తెచ్చినావా? తెచ్చినాం. వేసినాం. ప్రతి ఏడాది ఇక్కడనే వేస్తాం. ఎట్లా అనిపిస్తుంది వేస్తే? మంచిగా అనిపిస్తుంది. మరి ఇంత యాలపోతే తెచ్చిరు? గానం ఉంది కదా అని తెచ్చినాం. 1 గంటకల్లా బంద్ కదా రేపు. చూసిన ఆరులా ఇవాళ అయితే చాలా చూడ ముచ్చటగా ఉంది. ఇక జనాలు అయితే ఇచ్చల విడిగి వచ్చిర్రు. మంచిగా సంబరాన్ని అంబరంగా వేసుకుంటారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు. మరి ఇక వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేపిద్దాము. ఏం పేరు బిడ్డ? శ్రీనిధి. ఎక్కడి నుంచి వచ్చినావు? మారేడుపల్లి. నిమజ్జనం చేసిరా? దేవుని తెచ్చిరా? చేసాం, ఇప్పుడే చేసి అయిపోయిందా? మంచిగా అయిందా? మంచిగా అయింది. మరి ఒక పాట పాడతావా మరి? గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ గణనాథ పరాత్పర శంకర గమవారి నిధి రజనీకర గణనాథ పరాత్పర శంకర గమవారి నిధి రజనీకర గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ సదయ గిరిరాజసుత తనయ. చాలా మంచిగా వాడినావు బిడ్డ. నువ్వు కూడా దేవుని కృపతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతో బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని మా తరపున కూడా కోరుకుంటాము. చూస్తున్న ఆరోళ్ళ ఒక్కొక్కరి కళ ఒక్కొక్క తీరుగుంటుంది. మనం ఎవరిని తక్కువ అంచనా వేసి చూసేది లేదు. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంటుంది, కళ ఉంటుంది. ఖచ్చితంగా చూపించినా కదా. ఇక ముంగడి పోయి మళ్ళీ వేరేటోళ్ళతో మాడిపించే ప్రయత్నం చేద్దాం. పరి బాగున్నావా? బాగున్నా. ఏం పేరు? సుగుణాదేవి. ఎక్కడి నుంచి వచ్చినావు? సికింద్రాబాద్ నుంచి. మారేడుపల్లి. దేవుని పెట్టిరా? పెట్టిండ్రు. నిమజ్జనం చేసి నిమజ్జనం అయింది. ఎట్లా చేసిరు మరి? 11 రోజులు ఎట్లా అయింది? ఎట్లా జరిపి? పూజ మంచిగా జరిపినాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. నాకైతే బాధ అనిపిస్తుంది. ఇక దేవుళ్ళు పోతురు. ఇక తీసి పెట్టినాడు ఓ సంతోషం ఉంటుంది, తీసేటినాడు ఓ బాధ లెక్కలు అనిపిస్తుంది. ఇక తప్పదు నిమజ్జనం చేయక. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం గణపతి ఎదురు చూసుకుంటే కూర్చుంటాం. ఇక ఆరోగ్యాలతో అందరం మంచిగుంటే మళ్ళీ పండుగ ఆయన ఆశీర్వాదాలు. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఉండ్రాళ్ళ మీదికి దండు వంపు కమ్మని నెయ్యైన కడుబుద్ద పప్పైన బొజ్జ నిండాతి పొడిసి గెలుతూ ఇంకా ఎంలా తాత కనక పండ్లు కామన్ రూపులు దూది మడుగులు దుప్పటి రేకులు వాగు నీళ్ళు వనం పత్రి తెల్లటి గుళ్ళై నల్లటెంకాయ 4 చేతులకు నమస్కారం. మహారాజ్ జై. చూసిన ఆరులా మా అమ్మ ఎట్లా వాడిందో. ఇగో ఏడ భయపడేది లేదు. జోరు జారుగా మన తెలంగాణ గిట్నే అవుతుంది.
బాగా గణపతుల పండుగ అంటే ఇక ఇట్లనే ఉంటుంది ఇక షామీర్పేట ఇంకా మరి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఇక పరి ముంగడికి అయితే పోదాం పరి అట్లా నడు చెప్పా పిల్లగా ఏం పేరు నా పేరు సూరజ్ సింగ్. ఎక్కడి నుంచి వచ్చినావు కౌకూరు నుంచి వస్తున్నా నేను. మా గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం గిట్లా జల భారీ ఎత్తున మళ్ళీ ఈసారి గిట్లా షామీర్పేట్ల సంవత్సరం లెక్క నిమజ్జనం చేసినాము. గవర్నమెంట్ గిట్లా బాగా మంచి ఏర్పాటు చేసింది. ఇక్కడ ట్యాంక్ బండ్ల గిట్లా మంచి ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ తరఫు నుంచి ఏం లేదు, మంచిగా ఉంది. ఇంకా ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు మనం వాడొద్దు, కొంచెం మట్టి విగ్రహాలు గిట్లా పెట్టాలని పబ్లిక్ రిక్వెస్ట్. మట్టి పెట్టినావా లేకపోతే అవి తెచ్చి మనం ప్లాస్టిక్ ప్యారిస్ పెట్టినాం కానీ ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి మొత్తం మట్టిదే పెడదాం. గవర్నమెంట్కి చెరువు గిట్లా ఎట్లుందో ఈడ? అదే 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 మట్టి వినాయకులను పెట్టురి మంచిగా చేసి పూజలు ఎట్లా చేసినావు మరి? పూజలు అయితే 11 రోజులు ఆ వినాయకునికి జబర్దస్త్ పూజలు చేసినాము, నిమ్మలంగా చేసినాము. పూజలు అయితే భారీ ఎత్తున జరిగినాయి, అన్నీ మంచిగా అయినాయి. ఆ దేవుని దయ, నీకు ఇట్లా దయ ఉండాలి, మాకు ఇట్లా దయ ఉండాలి. ఇప్పుడు నిమజ్జనం చేసుకున్నావా మరి? చేసుకున్న గణేశుని నిమజ్జనం మంచిగా అయింది. పోతున్నావా? పోవాలి ఇప్పుడు. థ్యాంక్ భాష మరిగా నిమ్మలంగా థ్యాంక్ యూ. చూసిన అరులా ఇక్కడ ఎంత మంచిగా జరుగుతుందో. మస్తు మంది పబ్లిక్ వస్తురు, వినాయకులను మంచిగా నిమ్మలంగా నిమజ్జనం చేసుకుంటారు. 11 రోజులు పూజలు చేసుకురు, అంగరంగ వైభవంగా వచ్చి ఏ ట్రాఫిక్ వాళ్ళతో బాధ లేకుండా, పోలీసులతో బాధ లేకుండా ఇక్కడ డాక్టర్లు కూడా మంచిగా నియమించుకురు. మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక ఈ డీజేల సప్పుడు, ఈ మూతలు, బ్యాండ్ మూతలు ఇవన్నీ లేకుండా మంచిగా 2-3 పిల్లలు మాట్లాడిరు, పొరగాళ్ళు పాటలు పాడిరు, మంచిగా భక్తి పాటలు పాడిరు. భక్తిని పెంపొందించురి. ఈ పాటలు సినిమా పాటలు అవి కావు, మంచి పాటలు నేర్చుకొని సాంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేము మీ నర్సయ్య తాతను ఉంటాం మరిగా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.